హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రాజుని. ఆర్ఆర్బీ నోటిఫికేషన్ ఎవరైతే ఎదురు చూస్తున్నారో ఈ గుడ్ న్యూస్ అండి. రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు రీసెంట్గా ఎన్టీపీసీ పోస్ట్ రిలీజ్ చేసింది. నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీస్ అండి. టోటల్ పోస్టులు వస్తులోకి మీకు 8,133 పోస్టులు అండి. మీకు ఇది ఎలా అప్లై చేసుకోవాలి, ఏ ఏజ్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఎవరు సూటబుల్ అవుతారో పిన్ టు పిన్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అప్లికేషన్ పబ్లిషింగ్ డేట్ అనేది 13th September 2024. అదేవిధంగా అప్లికేషన్ స్టార్ట్ అయిన డేట్ అనేది 14th September 2024. అప్లికేషన్ క్లోజింగ్ డేటు 13th October 2024 అండి. ఫీజు చెల్లించే డీటెయిల్స్లోకి మీకు 14th to 15 October 2024 వరకు ఇచ్చారు. అదే ఏదైనా మోడిఫికేషన్స్ ఏం చేసుకోవాలంటే 16 to 24 వరకు ఇచ్చారు, October 2024. డీటెయిల్స్ ఆఫ్ ద వేకెన్సీస్ మినిమం డిగ్రీ ఉండాలి అండి. 18 to 36 years. ఏజ్ రిలాక్సేషన్ 3 years ఇచ్చారు. నార్మల్గా అయితే మీకు 18 to 33 years వరకు ఇచ్చారు. కోవిడ్ పాండమిక్ వల్ల 3 years ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చారు. 18 to 36 years. నేమ్ ఆఫ్ ద పోస్టు చీఫ్ కమర్షియల్ కమ్ టికెట్ సూపర్వైజర్ అండి. స్కేల్ ఎలా ఇచ్చారు 35,400. టోటల్ పోస్టులకి 1,736 అండి. అలాగే స్టేషన్ మాస్టర్ సేమ్ స్కేల్ అండి, ఇక 35,400. అలాగే ఏజ్ వస్తువులకి 18 to 36 years. నెంబర్ ఆఫ్ పోస్ట్ వస్తువులకు 994 ఇచ్చారు. అలాగే గూడ్స్ ట్రైన్ మేనేజర్ వస్తువులకి స్కేల్ ఎలా ఇచ్చారంటే 29,200. అదేవిధంగా ఏజ్ వస్తువులకి 18 to 36 years. అలాగే పోస్టుల వస్తువులకి 3,144 ఇచ్చారండి. ఈ విధంగా ఇచ్చారు. అదేవిధంగా జూనియర్ అకౌంట్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్ సేమ్ స్కేల్ అండి, 29,200. 18 to 36. నెంబర్ ఆఫ్ పోస్టులు వస్తువులకి మీకు 1,500, 700 ఇచ్చారండి. అదేవిధంగా సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ 29,200 ఇచ్చారండి. ఏజ్ వస్తువులకి 18 to 36 years. మీకు టోటల్ పోస్టులు వస్తువులకి 732 పోస్టులు అండి. టోటల్ పోస్ట్ 8,113 పోస్టులు అండి. గేజ్ లిమిట్ వస్తువులకి మీకు ఇలాగే ఈ విధంగా ఇచ్చారండి. ఇలాగ మీకు గేజ్ వస్తువులకి మామూలుగా 18 to 36 years. అలాగే అప్పర్ లిమిటెడ్ డేట్ ఆఫ్ బర్త్ ఈ విధంగా మెన్షన్ చేశారండి. అదేవిధంగా లోయర్ మింట్ ఆఫ్ డేట్ ఈ విధంగా మెన్షన్ చేశారండి. అదేవిధంగా ఏజ్ రిలాక్సేషన్ ఇలా ఇచ్చారండి. ఓబీసీకి అయితే 3 years ఏజ్ రిలాక్సేషన్, ఎస్సీఎస్టీకి అయితే 5 years, ఎక్స్మెన్ ఈ విధంగా అయితే 3 years, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్కి ఈ విధంగా ఇచ్చారండి. ఈ విధంగా మెన్షన్ చేశారు. అప్లికేషన్ ఫీజు వస్తువులకి మీకు 500 అండి. మీకు 400 రిటర్న్ వస్తుంది. ఫస్ట్ టెస్ట్ రాస్తారు కదా వస్తుంది, అంటే 100 rupees కట్ అవుతుంది. 400 మీకు బ్యాంక్ అకౌంట్కి డైరెక్ట్గా అకౌంట్ పడిపోద్ది. అదేవిధంగా మీకు ఆల్ క్యాండిడేట్స్కి అండి, ఇది ఆల్ క్యాండిడేట్స్కి 500. అదే మీకు ఎస్సీ ఎస్టీ మైనారిటీకి అయితే 250. ఈ 250 డైరెక్ట్గా ఎగ్జామ్ అయిన తర్వాత ఫస్ట్ స్టేజ్ డైరెక్ట్గా మీ అకౌంట్లో పడిపోద్దండి. ఇది 0 ఫీజు అని మామూలుగా అయితే ఇది 250 మీ అకౌంట్లోకి వచ్చేది. రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఫస్ట్ కామన్గా ఫస్ట్ స్టేజ్లో కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుందండి. అదేవిధంగా సెకండ్ కూడా కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుందండి. ఫస్ట్ అయితే ఎవరైతే క్వాలిఫై అవుతారో షార్ట్ లిస్ట్ అవుతారో సెకండ్ స్టేజ్ మీకు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుంది. అదేవిధంగా టైపింగ్ స్కిల్ టెస్ట్ ఉంటుంది. ఫస్ట్ స్టేజ్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అండి. ఇది ఇలా 90 minutes ఇస్తారు. జనరల్ అవేర్నెస్ 40, మ్యాథమెటిక్స్ 30, జనరల్ ఇన్సెన్స్ రీజనింగ్ 30, 100 questions ఉంటాయి. 90 minutes ఇస్తారు మీకు. అలాగే నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది, 1/3 నెగిటివ్ మార్కింగ్. 3 wrongs పెడితే 1 mark కట్ అయిపోద్ది. సెకండ్ స్టేజ్ ఉంటుందండి. ఇది కూడా కంప్యూటర్ బేస్డ్ టెస్టే. ఇలా ఇస్తారు మీకు. జనరల్ అవేర్నెస్ 50 marks, మ్యాథమెటిక్స్ 35, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ 35, టోటల్గా 120 questions, 90 minutes ఇస్తారు. సేమ్ దీనికి అలాగే ఉంటుందండి. 1/3 అంటే 3 wrongs పెడితే 1 mark అన్నది కట్ అయిపోద్ది. ఈ అఫీషియల్ వెబ్సైట్ మీకు నా డిస్క్రిప్షన్లో ఇస్తానండి, అక్కడ నుంచి మీరు డైరెక్ట్గా మీరు అప్లై చేసుకోవచ్చు. ఇది ఇచ్చారండి. ఇలాగా అన్ని పోస్టులకి మీకు సేమ్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుంది అన్నట్లకి. అదేవిధంగా సెకండ్ కూడా సేమ్ అలాగే ఉంటుంది. ఫస్ట్ షార్ట్ లిస్ట్ అయితే సెకండ్కి ఎలిజిబుల్ అవుతారు మీరు. అదేవిధంగా సీనియర్ క్లర్క్ అండ్ టైపిస్ట్కి, అదేవిధంగా జూనియర్ అకౌంటెంట్ అసిస్టెంట్ టైపిస్ట్కి మాత్రం టైపింగ్ టెస్ట్ ఉంటుంది. స్టేషన్ మాస్టర్ కూడా మీకు కంప్యూటర్ బేస్డ్ యాప్టిట్యూడ్ టెస్ట్ ఉంటుంది. రిమైనింగ్ అన్నట్లయితే గూడ్స్ ట్రైన్ మేనేజర్కి ఈ ఓన్లీ టెస్ట్లు ఉంటాయండి, మెడికల్ టెస్ట్ సహా నార్మల్గా. అదే మీకు ఈ విధంగా ఉంటాయి. చీఫ్ కమర్షియల్ కమ్ టికెట్ సూపర్వైజర్ కూడా టైపింగ్ టెస్ట్ ఉండదు. రిమైనింగ్ అన్ని ఇలా మెన్షన్ చేశారు. సికింద్రాబాద్ ఇలా ఇచ్చారండి. క్యాస్ట్ వైజ్గా ఇలా డివైడ్ చేశారు. ఈ విధంగా మెన్షన్ చేశారండి. టోటల్ పోస్టులు 478 పోస్టులు అండి. ఈ విధంగా మెన్షన్ చేశారు క్యాస్ట్ వైజ్గా. ఈ సమాచారం మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.